హాయ్ ఫ్రెండ్స్, పుష్ప 1 రిలీజ్ అయ్యాక ఒక ఇంటర్వ్యూలో సుకుమార్ గారు మాట్లాడుతూ పుష్ప 2 గురించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ రివీల్ చేశాడు, గుర్తుందా? పుష్ప 2లో పుష్ప వర్సెస్ షికావత్ మాత్రమే కాకుండా పుష్ప వర్సెస్ పుష్ప కూడా ఉంటుంది అని చెప్పారు. అందరూ పుష్ప వర్సెస్ పుష్పనా, అసలు ఏం ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్ మామ అని అందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఆ పుష్ప వర్సెస్ పుష్ప సీన్ ఏంటో తెలుసా? పుష్ప 2లో ఇంటర్వెల్ సీక్వెన్స్ అనమాట. అవును, పుష్ప 2లో ఇంటర్వెల్ సీక్వెన్స్ మొత్తం పుష్ప వర్సెస్ పుష్ప మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. షికావత్కి సారీ చెప్పే సీక్వెన్స్ మొత్తం పుష్ప తనతో తాను కంటికి కనిపించని శత్రువుతో బయటికి కనిపించని యుద్ధం చేస్తాడు. ఒకవైపు సిద్ధప్పని సీఎం చేయాలంటే డబ్బులు అవసరం, దానికోసం 1000 కోట్ల డీలు. షికావత్ పుష్పతో ఈగో క్లాష్ వల్ల సిండికేట్ మెంబర్ని లేపేస్తాడు. దానివల్ల సిండికేట్ మెంబర్స్ అందరూ పుష్పకి ఆపోజిట్ అయిపోతారు. వాళ్ళందరూ కూడా పుష్ప సారీ చెప్పకపోతే మంగళం సీనుని లీడర్గా చేయాలని డిసైడ్ అయిపోతారు. ఇంకోవైపు ఫస్ట్ పార్ట్లో షికావత్ని పుష్ప ఫస్ట్ టైం కలిసినప్పుడు పుష్ప షికావత్కి రెస్పెక్ట్ ఇవ్వలేదు అని అవమానించింది పుష్ప అస్సలు మర్చిపోలేడు. ఒకటి తక్కువైంది అని డబ్బులు లెక్క పెట్టించడం, చేతికి సంకెళ్ళు వేసి అరెస్ట్ చేస్తా అని అనడం, నీ పెళ్ళి ఎప్పుడు అవ్వాలి, ఫస్ట్ నైట్ ఎప్పుడు అవ్వాలి అని నేనే డిసైడ్ చేస్తా అని చెప్పడం, పుష్ప కోపంతో పిడికిలు బిగించినప్పుడు గన్ను పెట్టి బెదిరించడం, నీ ఇంటి పేరు ఏంటి అని అవమానించడం. పుష్పకి ఇంటి పేరు అనేది చిన్నప్పటి నుండి చాలా పెద్ద ఎమోషన్. చిన్నప్పటి నుంచి చూపించిన సీన్స్లో ఇంటి పేరు దగ్గరే పుష్ప సైలెంట్ అయిపోతూ ఉంటాడు. చాలా అంటే చాలా ఎక్స్ట్రీమ్ ఎమోషన్ పుష్పకి ఇంటి పేరు అంటే. అందుకే పుష్ప 1 క్లైమాక్స్లో కూడా ఇంటి పేరు బ్రాండ్ అనే దాని మీదనే ఎండ్ అవుతుంది. ఇంత అవమానించిన షికావత్ దగ్గర తగ్గి సారీ చెప్పడం అనేది పుష్పకి చాలా పెద్ద విషయం. కానీ పరిస్థితులు పుష్ప వైపు లేవు. ఒకవైపు డీల్ డబ్బులు అవసరం, ఇంకోవైపు తన పర్సనల్ ఈగో క్లాష్. రెండింటి మధ్య నలిగిపోతాడు పుష్ప. అందుకే రియాలిటీని యాక్సెప్ట్ చేయలేక ఎక్స్ట్రీమ్గా కింద పడిపోయేంత తాగుతాడు. ఇంటి దగ్గర నుండి సారీ చెప్పే సీన్ దాకా చాలాసార్లు తాగేది మనకి చూపిస్తారు. తనకి సారీ చెప్పడం ఇష్టం లేకపోయినా గర్వాన్ని పొగరుని అణుచుకొని మరీ ఫైనల్గా సారీ చెప్తాడు. కానీ లోపల యుద్ధం మాత్రం ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అంతమంది ముందు సారీ చెప్పడం, అది కాక షికావత్ లాంటి వాడికి సారీ చెప్పడం అనేది చాలా అవమానంగా ఫీల్ అవుతాడు. అక్కడి నుండి వెళ్తాడు, కానీ లోపల అందరూ నేను వెళ్ళాక నవ్వుకొని ఉంటారు అనే ఆలోచన పుష్ప తీసుకోలేకపోతాడు. ఫస్ట్ టైం అద్దంలో చూసుకొని తనకు తాను కూడా నచ్చగనంత బాధపడతాడు. కారు రివర్స్ తీసి మళ్ళీ వచ్చి ఆ షికావత్ని స్విమ్మింగ్ పూల్లో పడేసి ఉచ్చపోసే అప్పుడు పుష్ప ఫేస్లో ఇదిరా పుష్పగాడంటే అన్న గర్వం కనిపిస్తుంది. అలా షికావత్కి పే ఆఫ్ ఇస్తాడు. దాని తర్వాత సిండికేట్ మెంబర్స్తో ఎవరో కూర్చోబెడితే నేను కూర్చోలేదు, మంగళం సీను లాంటి వాడిని నట్టింట్లో భయపెట్టి కూర్చున్నా, అలా నేను లీడర్ అయ్యా అని గర్వంగా చెప్తాడు. దాని తర్వాత షికావత్తో ముహూర్తంతో సహా చెప్పి దమ్ముంటే సరుకు పట్టుకోరా అని సవాల్ చేస్తాడు. అప్పుడు పుష్ప కారు ఎక్కిపోతూ అద్దంలో చూసుకొని, ఇప్పుడు నాకు నేను కరెక్ట్గా కనిపిస్తున్నా, ఇదిరా పుష్పగాడంటే ఎవడైనా రాని అస్సలు తగ్గేదే లేదు అని తనతో తనకు జరిగిన పుష్ప వర్సెస్ పుష్ప అనే యుద్ధంలో గెలుస్తాడు పుష్ప. ఇది ఫ్రెండ్స్ పుష్ప వర్సెస్ పుష్ప ఇంటర్వెల్ సీన్. మీ అందరికీ ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి అద్భుతమైన కంటెంట్ ఇచ్చే బాధ్యత నాది. వీలైనంత తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.